వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో సింహాచల గిరి ప్రదక్షిణ ఏదైతే ఈ రోజున జరగబోతుందో దానికోసం పూర్తి వివరాలు తెలుసుకుందామండి. అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది అదంతా కూడా నేను మీకు వివరిస్తాను. సింహాచల ఆలయ చరిత్ర కూడా ఒకసారి చూద్దాం. అది చూస్తే మీకు పూర్తి అవగాహన వస్తుందండి. ఈ విధంగా ఉంటుందండి సింహాచల దేవస్థానం అనేది. సింహాచల ఆలయం అనేది లోపల ప్రతిష్ఠింపబడిన విగ్రహం ఇదండి. చందనంతో కప్పబడి ఉంటుంది. మొత్తం సంవత్సరం అంతా కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే పూర్తి దర్శనం అనేది లభిస్తుందండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఏదైతే ఉందో విశాఖపట్నంలో సింహాచలం అనే ఏరియాలో నగర నడిబొడ్డున 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. నగర నడిబొడ్డుకి 11 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తూర్పు కనుమలలో అంటే ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్న అతి ప్రముఖమైన హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో ఎవరు కొలువుంటారు? పరిసర ప్రాంతాల్లో సింహాద్రి అప్పన్నగా కొలిచే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న దేవాలయం అండి. సో సముద్ర మట్టానికి 244 మీటర్స్ ఎత్తులో ఈ పర్వతం అనేది ఉంటుందండి. 13వ శతాబ్దానికి చెందిన తూర్పు గాంగరాజైన లాంగుల నరసింహదేవ కళింగ వాస్తు శిల్పి, అంటే కళింగ స్టైల్ అండి. కళింగ స్టైల్ ని యూజ్ చేసి ఈ టెంపుల్ ని 1268 ఏడీలో నిర్మించాడు. అతని కుమారుడైన భానుదేవ 1 చేత ప్రతిష్ఠింప చేశాడండి. రకరకాల కథనాలు ఉన్నాయి, ఏ విధంగా ఎవరు ప్రతిష్ఠించారు, ఎవరి ద్వారా ఇది ఏర్పాటు చేయబడ్డదని. బట్ మోస్ట్ యాక్సెప్టెడ్ ఇదండి. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలు అంటే వైష్ణవ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇది చాలా ఇంపార్టెంట్. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే దేవాలయాల్లో ఇది ఒకటండి. ఇది సెకండ్ ప్లేస్ తీసుకుంటుంది. 52 కోట్ల రూపాయలు ఆదాయం, వార్షిక ఆదాయం దీనికి కలిగి ఉంటుందండి. ఇప్పుడు 60 కోట్లు అయిందండి రీసెంట్ గా. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుడి యొక్క నిజస్వరూపం అనేది భక్తులకి లభిస్తుందండి. ఎప్పుడు అది? చందనోత్సవం రోజున మాత్రమే కంప్లీట్ దర్శనం, దేవుడి యొక్క నిజస్వరూపం 12 గంటలు మాత్రమే ఈ దర్శనం లభిస్తుంది. మిగతా సమయం అంతా చందనంతో కప్పబడి ఉంటుందండి. ఈ నిజరూప దర్శనాన్నే చందనోత్సవం అని మనం పిలుస్తాం అనమాట. ప్రతి సంవత్సరం చందనోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడు, అంటే మే నెలలో మనం ఈ చందనోత్సవాన్ని జరుపుకుంటాం అనమాట. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ సింహాచలం టెంపుల్ కి. ఈ స్థల పురాణం ఉందండి. అసలు ఈ సింహాచలం ఎలా ఏర్పడింది, ఏంటి, దీనికి ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు దీని సోర్సెస్ అనేవి మనకి 11th సెంచరీ వరకు ట్రేస్ అవుతున్నాయండి. కానీ ఏంటంటే ఇది ఇంకా పురాతనమై ఉండొచ్చు, ఇంకా మనకు సోర్సెస్ దొరకలేదు కాబట్టి మనం అక్కడి వరకే రాసుకున్నాం. సో సోర్సెస్ ఫ్యూచర్ లో దొరికాయి అనుకోండి, అది ఇంకా పాతదని తేలుతుంది అనమాట. వీళ్ళ అంచనాలు కూడా, ఎవరైతే ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ అంచనాలు కూడా ఇది ఇంకా పురాతనమై ఉండొచ్చు అనుకుంటున్నారు అనమాట. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం అండి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలైనటువంటి 4వ అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా ఇక్కడ వెలుస్తాడు. ఒక స్టోరీ ఉందండి. ఒక స్టోరీ ఏంటంటే ఇతిహాసాల ప్రకారం రాక్షస రాజు అయినటువంటి హిరణ్యకశిపుడు ఎవరైతే ఉన్నారో విష్ణువుకి బద్ద వైరి, అంటే వైరం ఉండేది, ఇష్టం ఉండేది కాదనమాట. ప్రహ్లాదుడు అనే పేరు గల కుమారుడు ఉన్నాడు. అతడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. చూసారా, కంప్లీట్ యాంటీ అనమాట. వాళ్ళ కొడుకు ఇతను విష్ణు భక్తిలో యాంటీ అనమాట. మనం భాగవతం చాప్టర్ డిస్కస్ చేస్తున్నప్పుడు క్లియర్ గా అవతారాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అందులో హిరణ్యకశిపుడి వధ అనేటటువంటి ఈ చాప్టర్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అసలు ఈ హిరణ్యకశిపుడు ఎవరు, హిరణ్యాక్షుడు అంటే ఎవరు, జయ విజయాలకి వీళ్ళకి సంబంధం ఏంటి, ఇతని వృత్తాంతం ఏంటి, అసలు ప్రహ్లాదుడు ఎవరు, ప్రహ్లాదుడికి విష్ణువు మీద ఎందుకు అంత భక్తి, తర్వాత హిరణ్యకశిపుడికి ఏ వరం ఉంది, తర్వాత ప్రహ్లాదుడు భక్తి ఏ విధంగా ఉండేది, అతని మీద ఇతను రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, హోలిక దహనం ఎలా జరిగింది, ఇలా మొత్తం ఈ నరసింహావతారం వృత్తాంతం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి హిరణ్యకశిపుడిని ఏ విధంగా నరసింహావతారంలో శ్రీ మహావిష్ణువు చంపాడో దానికోసం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో ముఖ్య పాత్రలు ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ కూడా ఇలా టేబుల్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగిందండి. మన క్లాసెస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళందరికీ తెలుసు. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి గో త్రూ చేయండి. మన క్లాసెస్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఈ కాంటెంట్ అనేది ఉందండి. అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు అనమాట. కుమారుణ్ణి విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు, అంటే విష్ణువుకి అగెయిన్స్ట్ గా చేయలేకపోతాడు, అతని మీద భక్తిని చెరపలేకపోతాడు అనమాట. చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి కూడా ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి రక్షిస్తాడు అనమాట. సో విసిగెత్తిపోతాడు హిరణ్యకశిపుడు. విసుగెత్తిపోయి
ఇలా అంటాడనమాట. విష్ణువు మొత్తం అంతా ఉన్నాడన్నావు కదరా, చెప్తున్నావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని అడుగుతాడనమాట. చూపించి అని గొడవాడి అడుగుతాడనమాట. ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే కృష్ణం వందే జగద్గురు సినిమా మీరు ఎవరైనా చూసినట్టయితే అందులో ఒక సాంగ్ ఉంటుంది. ఏడి ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా, భయపడి బయటకు రమ్మనరా, ఎదుట పడి నన్ను గెలవగలడా అని అంటాడనమాట. ఆ సాంగ్ లో లిరిక్స్ ఉంటాయి, మీరు చూడండి, అది నేను క్లిప్ యాడ్ చేస్తాను. సో అది మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ స్టోరీ నడుస్తుంటుంది. ఈ స్తంభంలో ఉన్నాడా, బయటికి రమ్మను అని అడుగుతాడనమాట. అప్పుడు నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపేస్తాడు. చంపేసి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాడనమాట. సో ఈ స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధిస్తాడు. ఆ తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీదుగా వెళ్తుంటాడనమాట. వెళ్తుంటే ఈ స్థలానికి చాలా పవర్ఫుల్ శక్తి ప్రభావం ఉండడం వల్ల అతని విమానాన్ని కిందకి ఆకర్షిస్తుంది అనమాట. ఆకర్షించినప్పుడు పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపిస్తాడనమాట అతడికి. విగ్రహాన్ని సంవత్సరం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజున, వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడు, ఆ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు ఆకాశవాణి పురూరవుడికి చెప్తుంది. ఏమని చెప్తుంది? సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే, వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే అందరికీ నిజరూపం కనిపించాలి. సో అలా నువ్వు దీన్ని స్ట్రక్చర్ చెయ్యి అని చెప్తుంది అనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఓకేనా? సో ఆకాశవాణి పలుకులు ఏవైతే విన్నాడో పురూరవుడు నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మిస్తాడనమాట. నిర్మించి చందనోత్సవం నాడు మాత్రమే కనిపించేలా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. ఓకేనా? ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతున్నారు అనమాట. స్వామిలో ఉండే వేడిని చల్లార్చడం కోసం చందనంతో పూత పోస్తారనమాట. వరాహం, నరుడు, సింహం రూపాలు కలిగిన ఈ నరసింహస్వామి నిజస్వరూపం ఏదైతే ఉందో యాక్చువల్లీ త్రిభంగ ముద్రలో, త్రిభంగ పోజులో ఉంటుందన్నమాట. త్రిభంగ అనే పోజులో వరాహం యొక్క తల, సింహం యొక్క తోక మరియు మనిషి శరీరంతో ఈ అవతారం అనేది ఉంటుందండి. మిగిలిన టైంలో చందనంతో కప్పబడి లింగాకృతిలో, లింగం టైప్ లో, లింగంలా ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ చందనోత్సవం అనేది మనం జరుపుకుంటాం. ఈ ఆలయం యొక్క ఇంకా ఇంపార్టెన్స్ ఏముందండి, ఆ ఇంపార్టెన్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో దీన్ని ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు విజిట్ చేశారు? విశిష్టాద్వైతకు చెందిన రామానుజాచార్యులు ఎవరైతే ఉన్నారో, శైవాగమ పద్ధతి ఇంతకు ముందు ఉండేటట్టండి, దాన్ని తీసేసి వైష్ణవ సాంప్రదాయాన్ని గర్భగుడిలో ప్రస్తుతం ఉండే విగ్రహం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇతను మార్చాడు అని చెప్పేసి ప్రజలు ఇక్కడ నమ్ముతారనమాట. 1098 సంవత్సరంలో చోళరాజు కులతుంగ చోళుడు ఒక శాసనం వేయిస్తాడండి. ఆ శాసనం వేయించినప్పుడు ఆ శాసనంలో అతని పాత్ర కూడా ఉంది అని మనకు తెలుస్తుంది అనమాట. ఆ శాసనంలో ఈ టెంపుల్ కోసం మెన్షన్ అయ్యిందనమాట. ఇంకొన్ని శాసనాలు ఉన్నాయి, వెంగి చాళుక్యులు కూడా ఉన్నారని అనిపిస్తుంది. తూర్పు గాంగుల్లో ఇంపార్టెంట్ రాజైన మొదటి నరసింహుడు కూడా ఈ కన్స్ట్రక్షన్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది అనమాట. డిఫరెంట్ టైమ్స్ లో వీళ్ళు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసి ఉంటారనమాట. 252 శాసనాలు ఈ ఆలయ ప్రాంతంలో దొరికాయండి. అంటే దాని ప్రాముఖ్యత ఎంత అనేది మీరే అర్థం చేసుకోండి. శ్రీకృష్ణదేవరాయలు కూడా గజపతులను ఓడిస్తాడండి. శ్రీకృష్ణదేవరాయలు గజపతులను ఓడించి ప్రతాపరుద్రుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించి సింహాచల పుణ్యక్షేత్రాన్ని 2 సార్లు దర్శిస్తాడు. 1516 సంవత్సరంలో, 1519 సంవత్సరంలో దర్శించుకొని స్వామివారికి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేస్తాడనమాట. వాటిని దానంగా ఇచ్చి అక్కడ ఆ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ ద్వారా టెంపుల్ నిర్వహణ జరిగేలా చూశారనమాట. ఇప్పటికీ ఒక పచ్చల హారం అనేది ఈ ఆలయంలో ఉంటుంది, శ్రీకృష్ణదేవరాయలు దానం చేసినటువంటిది. కళింగను జయించి శ్రీకృష్ణదేవరాయుడు యాత్ర ముగించుకొని వస్తుండగా
సింహాద్రి అప్పన్నని దర్శించుకొని శ్రీకృష్ణదేవరాయలు విజయధ్వజ స్తంభాన్ని కూడా ఏర్పాటు చేశాడు. చాలా వందల శాసనాలు కూడా ఇక్కడ దొరికాయన్నమాట. గత 2 శతాబ్దాలుగా విజయనగర రాజులు విజయనగర రాజులు కొంతమంది ఉంటారండి. ఆ రాజుల్లో ఒక మెయిన్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో ఆ సభ్యులు ఈ ఆలయానికి వంశపారపర్యంగా ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ధర్మకర్తలు అంటే ఆలయ ట్రస్ట్ బోర్డుగా ఎవరైతే ధర్మకర్తగా వ్యవహరించేటటువంటి వాళ్ళు ఎవరండి? సింహాచలం దేవస్థానానికి విజయనగర రాజులు వ్యవహరిస్తారు. అశోక గజపతి రాజు ఇతను ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో అతనే ఇప్పుడు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారండి. సో సింహాచల గిరి ప్రదక్షిణ ఎలా జరుగుతుందో చూద్దాం. సింహాచల గిరి ప్రదక్షిణ ఏ విధంగా అవుతుందో మీరు ఒకసారి చూడండి. సో ఇది టెంపుల్ అండి. ఈ టెంపుల్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఈ స్టార్టింగ్ పాయింట్ ఇలా స్టార్ట్ అయ్యి సింహాచలం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ లో వచ్చి హనుమంతువాకు వస్తారండి. తర్వాత కైలాసగిరి వచ్చి తర్వాత ఈ రూట్ లో మద్దిలపాలెం ఈ రూట్ అంతా తిరిగి ఏదైతే మాధవదారు ఉందో ఈ రూట్ అంతా వెళ్ళి ఇలా ఇక్కడ సింహాచలం యొక్క మొదటి పావాంచ దగ్గర అంటే ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అక్కడికి వీళ్ళు చేరుకుంటారనమాట. ఇది రూట్ మ్యాప్. సో సింహాచల గిరి ప్రదక్షిణ ఏ నెలలో జరుగుతుందండి? ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. 32 కిలోమీటర్ల దూరాన్ని వీళ్ళంతా నడుస్తారనమాట. ఈ నడిచినప్పుడు దీన్ని ప్రపంచ ప్రదక్షిణగా వీళ్ళు భావిస్తారనమాట. దాంతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే ఇది భక్తులకి అత్యంత పవిత్రమైనదనమాట. సో ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వీళ్ళ కోరికలు తీరుతాయని, కుటుంబంలో శాంతి కలుగుతుందండి. సో హ్యాపీగా ఉంటారని వీళ్ళు నమ్ముతారు. సంతానం కూడా ఎవరికైతే ప్రాప్తించలేదో స్వామి ఆశీస్సులతో సంతానం కూడా పొందుతారని భక్తులు అనే వాళ్ళు భావిస్తారండి. సో మార్గం ఏంటి? మార్గం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 32 కిలోమీటర్స్. ఫస్ట్ స్టెప్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా అడివరం, హనుమంతువాక, వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధార, మాధవధార, గోపాలపట్నం మీదుగా సింహాచలం మళ్ళీ ఫస్ట్ పాయింట్ కి వీళ్ళు చేరుకుంటారు. మధ్యలో బీచ్ దగ్గర వీళ్ళు స్నానం చేస్తారండి. సముద్ర స్నానం చేసి చేరుకుంటారనమాట. మధ్యలో చేస్తారు. తొలి పావాంచ ఫస్ట్ స్టెప్ దగ్గర వీళ్ళు కొబ్బరికాయను కొట్టి స్వామి విగ్రహం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. గణేశుని విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి పూజలు నిర్వహించి అప్పుడు భక్తులందరూ కూడా దీన్ని స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. ప్రదక్షిణ పూర్తయిన తర్వాతే ఆహారం అనేది తీసుకుంటారనమాట. ఏర్పాట్లు ఎలా జరుగుతాయి దీనికి? సింహాచల దేవస్థానం స్టాఫ్ మరియు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరియు పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫరెంట్ ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది అనమాట. మార్గంలో డ్రింకింగ్ వాటరు, మెడికల్ ఫెసిలిటీస్, అంబులెన్సులు ఉంటాయి, రెస్ట్ ప్లేసెస్ ఉంటాయి, మజ్జిగలు పంచుతుంటారు, ఫుడ్ పంచుతుంటారు, వాళ్ళకి ఆహారం అనేది ఇస్తుంటారు, నీరు ఇస్తుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సాంస్కృతిక ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో ఏంటంటే భక్తులు గీతాలు పాడుకుంటూ గోవిందనామస్మరణ చేస్తూ కోలాటాలు ఆడుతూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. దేవస్థానం నిర్వహించే పుష్పరథం ఏదైతే ఉందో ఆ యాత్రలో కూడా 4 గంటలకల్లా స్టార్ట్ అవుద్ది. ఆ యాత్రకి వీళ్ళందరూ కూడా అసెంబ్ల్ అవుతారనమాట. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటంటే సింహాచల గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో కొండను చుట్టి నడవడం ద్వారా భక్తులు స్వామి యొక్క దివ్య శక్తిని అనుభవిస్తారని నమ్ముతారండి. ఓకేనా? శారీరకంగా కూడా 32 కిలోమీటర్లు నడిచారంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అనేది మీరెంత స్ట్రాంగ్ మీకే తెలియజేస్తుంది అనమాట. మానసికంగా కూడా వీళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఆధ్యాత్మికంగా కూడా బలపడతారనమాట. సంతానం లభిస్తుంది. పవిత్ర వృక్షాలు ఉన్నాయి, వాటి ద్వారా సంతానం లభిస్తుందని నమ్ముతారనమాట. ఇతర ప్రాధాన్యతలు, ఇతర ఉత్సవాలు ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం. చందనోత్సవం జరుగుతుంది. స్వామి విగ్రహానికి చందనం రిమూవ్ చేసి మళ్ళీ పూయబడుతుందండి. కళ్యాణోత్సవం, స్వామివారికి అమ్మవారికి కళ్యాణ వేడుక జరుగుతుంది. సో సింహాచల గిరి ప్రదక్షిణ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి వస్తుంది భక్తులకి. సమాజంలో ఐక్యత, అందరూ యూనిటీగా అందరూ కలిసి ట్రావెల్ చేస్తుంటారండి. కొన్ని లక్షలాది మంది ట్రావెల్ చేస్తుంటారు. చాలా జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, ఒడిశా నుండి, తమిళనాడు నుండి భక్తులు వస్తూ ఉంటారండి. ఈ యాత్రలో యాక్టివ్ గా పాల్గొంటారు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇప్పటి నుంచి కోర్స్ స్ట్రక్చరింగ్ ఎలా ఉంటుందో చెప్తాము. చూసిన వాళ్ళు ఇక్కడతో వీడియో ఎండ్ చేయొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. యాజ్ ఐ టోల్డ్ యూ, మా ర్యాంక్సే ప్రూవ్ చేస్తాయి మా కంటెంట్ క్వాలిటీ ఏంటనేది. సో మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వద్దండి. ఒక 100 మంది వచ్చినా చాలు. అందులో 10-20 మందితో ఖచ్చితంగా సాధించేలా మనం చేస్తాం. మనం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం. మన కంటెంట్లో ఎఫర్ట్స్ కనబడతాయి. వాటిని ఎవరైతే చిత్తశుద్ధితో ఫాలో అయ్యి పర్ఫెక్ట్ గా
మూవ్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి సాధించి తీరుతారు. ఓకే, సో నెల్లూరు నుంచి మేడం సెలెక్ట్ అయ్యారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరా గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శిరీష గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళని మిస్టర్ కాంపిటేటివ్ తరఫు నుంచి ఫెలిసిటేట్ కూడా చేయడం జరిగింది. సో అవర్ ర్యాంక్ స్పీక్, అవర్ రిజల్ట్ స్పీక్. మా రిజల్ట్సే మా పరిచయం, మేము ఏంటనేది మా రిజల్ట్సే చూపిస్తాయి. నెక్స్ట్ మా కంటెంట్ మాట్లాడుతుంది, ఎక్కువ మేము చెప్పాల్సిన పని లేదు. సో ఎవరైతే ఈ లో గ్రేడ్ కోర్సెస్ కి వాటికి వెళ్తారో ఒక 10-15 మార్కుల్లో మీరు ఆగిపోయినా సరే మీకు అది నష్టమే. పూర్తిగా మీరు ఒక 6 months 1 year ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టే ప్రాసెస్ లోనే మీరు పర్ఫెక్ట్ గైడెన్స్ తో కనుక మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియో చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.